సంబంధించి బీజేపీ ప్రచార జోరు ఎలా ఉందన్న? మంచిగా ఉన్నదన్న, ఉమ్, చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఉమ్. నో అబ్జెక్షన్, బీజేపీ వస్తుంది ఈసారి అయితే పక్కా. ఎవరు ఇక్కడ డెఫినెట్. కాన్స్టిట్యూన్సీ సంబంధించి? ఎంపీ ఎంపీ వచ్చేసి ఈటెల రాజేందర్ గారు, ఉమ్, ఎమ్మెల్యే వచ్చేసి వంశీయన్ అని వచ్చిండు, ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్. ఉమ్. చాలా మంచి సపోర్ట్ అయితే ఉన్నది. అంటే మళ్ళీ ఇక్కడ బీజేపీ వస్తుందా? బీజేపీయే ఫామ్ అవుతుంది అన్న, తప్పకుండా బీజేపీ. సెంట్రల్లో నో డౌట్ ఇస్ బార్ 400 పార్ మోదీ గారు ఏదైతే అన్నారు ఉమ్. అది పక్కా సాధిస్తారని ఆశిస్తున్నాను. ప్రధానమంత్రి మోడీ ఆశీస్సుతో ఈటెల రాజేందర్ అభివృద్ధి మీకు ఎలా అనిపించింది? నో డౌట్ అన్న, సూపర్, చాలా మంచిగా ఉన్నది. వాళ్ళ రెస్పాన్స్ ప్రత్యక్షంగా కలవనికి పోతే కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు. ఉమ్, చాలా వ్యక్తిగతంగా కూడా చాలా మంచి ఈటెల రాజేందర్ గారు ఉమ్, చాలా మంచి రెస్పాన్స్, పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారు. దేనికైనా కానీ ముంగట వచ్చి ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేస్తున్నారు. ఆ. చాలా మంచి వ్యక్తిగతంగా అయితే చాలా మంచి మనిషి అన్న. మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో మోడీ సర్కార్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఈటెల రాజేందర్ ఈ వ్యాఖ్యలపై మీరేమంటారు? మోదీ గారు అయితే ఈసారి 5th టైం వచ్చారు మన తెలంగాణకి. ఉమ్, బీజేపీ ఫామ్ అవ్వాలనే కదా కోరుకోనికి ప్రయత్నిస్తున్నాము. బీజేపీ పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యన బీఆర్ఎస్ అభ్యర్థి పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ అయితే ఎప్పుడైతే ఓన్లీ ఉమ్, ఏదేదో వేరే మాట్లాడుతున్నారు కానీ ఉమ్, బీఆర్ఎస్ క్యాండిడేట్ అయితే ముంగటైతే వస్తలేరు అన్న. ఉట్టి ఏదో ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఏదైనా ఎలక్షన్లు ఉంటేనే ముంగట వచ్చి ఏదైనా పబ్లిసిటీ చేసుకుంటారు కానీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అయితే ముంగటైతే వస్తలేరు అన్న. ఆ. బీఆర్ఎస్ బలపడిన బీజేపీ పుంజుకోవడాన్ని ఎలా చూస్తారు? ఓటర్స్ అన్న, మెయిన్ ఓటర్స్ మీద ఉంటుంది కదా అన్న, ఏదైనా ఓటర్స్ రెస్పాన్స్ ఉంటుంది. ఉమ్, ఓటర్స్ ఇప్పుడు అందరూ యాక్టివ్నెస్ అని ఒకటి ఉన్నది. అది బీజేపీ ద్వారానే యాక్టివిజం జరిగింది. ఉమ్, ఓటర్ రైట్ ఏదైతే ఉన్నది మనకు, ఈ బీజేపీ వచ్చినప్పటి నుంచే రైట్ టు ఓట్ అయితే ఏదైతే ఉన్నది అది దాంతోనే కదా ఇంత బలం వచ్చింది. ఓకే. ఆ బీజేపీ ప్రతి ఇంటికి పోయి పబ్లిసిటీ చేసి రైట్ టు ఓట్ అని ఓటర్స్ ఇప్పుడు సంఖ్య పెరిగింది. ఇప్పుడు ముందు ఇంత లేకుండే ఓటర్స్, ప్రతి ఓటర్ వెనుకనే ఉంటుండే, నేను ఎందుకు వేయాలా, ఎవరేమొస్తే మనకేంది అని వదిలేస్తుండే. ఇప్పుడు ప్రతి ఓటర్ పోయి ఓటింగ్ చేస్తుండు. ఉమ్, అది ఎందుకు అవుతుంది? ఎడ్యుకేషన్ ఇచ్చింది బీజేపీ. ఉమ్, ఆ ఎడ్యుకేషన్ ఇచ్చిందని మనం బాగుపడుతున్నాం. ఇప్పుడు యువతులు అయితే ఇప్పుడైతే ఎంత బాగుపడుతున్నారు అంటే అంత బాగుపడుతున్నారు. సెక్యులరిజం అంటారు, బీజేపీలో సెక్యులరిజం ఉన్నది. ఆ వాక్యాల వల్ల ఏం కాదు కదన్నా. సెక్యులరిజం ఉన్నదని ట్రిపుల్ తలాక్ తీసిండు మోదీ గారు. ఏదైనా అంటే మన తెలంగాణలో ఏదైనా అంటే ముస్లిం ఇష్యూ తీస్తారు. అది లేదు బీజేపీ కాన్సెప్ట్లోనే లేదు, అజెండా కూడా లేదు. అది సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తుండు మోదీ గారు. దాంట్లో ఆ వాక్యాల్లో ఏం అది ఉన్నది, బలం ఉన్నది కదన్నా. ఇంకోటి, మోడీ సారథ్యంలోనే దేశాభివృద్ధి అంటున్న ఈటెల రాజేందర్ మాటల్ని ఎలా చూడాలి? పాజిటివ్గా చూడాలన్నా, ఉమ్, చాలా పాజిటివ్గా చూడాలా. ఈటెల రాజేందర్ గారు ఏమంటున్నారు, ఉమ్, అతను కూడా అదే అంటున్నారు కదా, సబ్కా సాత్ సబ్కా వికాస్. ఓకే. మేము ఇప్పుడు ర్యాలీలు తీస్తే కూడా బీజేపీ ఏం ఆబ్జెక్షన్ లేకుండా ర్యాలీలు చేస్తారు. ఎవరికి ఏం బాధ కాకుండా, ట్రాఫిక్లో బాధ కాకుండా ఆ టైం స్ట్రాటజీ చేసుకొని బీజేపీ ముంగడిపోతుంది. మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ హోరెత్తిస్తున్న ప్రచారాన్ని మీ అభిప్రాయం ఏంటి? 101% ఊరేగా అయితే చాలా మంచిగా ఉన్నది. ఉమ్, సపోర్ట్ అయితే సూపర్ ఉన్నది. ఉమ్, వ్యక్తిగతంగా మంచి, చాలా మంచి. ఓకే. అయినా తెలంగాణకి అయినా కూడా ఫైట్ అవుట్ చేసిండు, ఉమ్, ప్రాబ్లమ్స్కి సార్ట్ అవుట్ చేసిండు. అయినా జిల్లాలో అయితే ఆయనకైతే దేవుళ్ళలాగా కోరుకుంటారు. ఉమ్, మాకు ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరికి వచ్చిన దానికి చాలా సంతోషమైన, ఓకే. చాలా సంతోషం. ఈటెల రాజేందర్ గారు లాగా లీడరు మా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి ఇచ్చినారని మళ్ళీ గెలుచుకుంటారు. చాలా తప్పకుండా గెలిపించుకుంటారు. బీజేపీకి ఓటేయాలని మీ ఛానల్ ద్వారా కూడా కోరుకుంటున్నా. ఓకే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.